చైనా రోజు రోజుకి ఒక డేంజరస్ కంట్రీగా మారుతుంది. ఇతర దేశాలపైన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది. మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యా అమెరికాలు కాదు, చైనా స్టార్ట్ చేసేలాగా కనిపిస్తుంది. రీసెంట్లీ జియో పాలిటిక్స్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. దీని గురించి వరల్డ్ మీడియా మొత్తం మాట్లాడుతుంది. ఏం జరిగిందంటే, చైనా జర్మనీకి చెందిన ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ పైన లేజర్తో దాడి చేసింది. జర్మనీ యూరోపియన్ యూనియన్ మిషన్ పైన పనిచేస్తున్న మా ఎయిర్క్రాఫ్ట్ని చైనా లేజర్ వెపన్తో దాడి చేసింది అని ఆరోపిస్తుంది. అదృష్టవశాత్తు ఆ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవ్వలేదు, లేదా యూరప్ మొత్తానికి చైనాకు మధ్య ఒక అతిపెద్ద యుద్ధం స్టార్ట్ అయ్యేది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. బెర్లిన్ సేస్ చైనా టార్గెటెడ్ జర్మన్ ప్లేన్ విత్ లేజర్ ఓవర్ రెడ్ సీ. ఇక్కడ కనిపిస్తుంది రెడ్ సీ. చైనాకు చెందిన ఒక వార్షిప్ ఇదిగో ఈ ప్రాంతంలో ఉంది. అయితే ఈ వార్షిప్ పైనుంచి పోతున్న జర్మన్ ఎయిర్క్రాఫ్ట్ని చైనా ఎటువంటి కారణం లేకుండా తమ లేజర్ వెపన్తో దాడి చేసింది. ఆ దాడికి ఆ ప్లేన్ క్రాష్ అవ్వాల్సింది, కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. నిజం చెప్తున్నాను, రోజు రోజుకి చైనా పవర్ఫుల్ అండ్ అన్కంట్రోల్డ్గా మారుతుంది. వీళ్ళు ఎవరికి భయపడట్లేదు. జర్మనీ, యూకే, ఫ్రాన్స్ ఇలా ఏ కంట్రీకి భయపడట్లేదు. ఈవెన్ ఫ్యూచర్లో వీళ్ళు అమెరికా పైన కూడా ఇలాగే రీజన్ లేకుండా దాడులు చేసే అవకాశం ఉంది. చైనా ఇలా ఎందుకు చేస్తుంది అంటే, చైనా తన మజిల్స్ని ఫ్లెక్స్ చేస్తుంది, అంటే తన పవర్ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చైనా కావాలని యూరప్ దేశాల్ని గెలుకుతుంది. వీళ్ళపైన దాడి చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అని వాళ్ళను టెస్ట్ చేస్తుంది. మనం ఒక చిన్న పిల్లాడిని లైట్గా అలా కొట్టి వాడు ఎంతవరకు మనతో పోరాడతాడో చూస్తాం చూడండి. అలా చైనా ఇక్కడ యూరప్తో చేస్తుంది. చైనా ఒక రైజింగ్ సూపర్ పవర్గా మారింది. జర్మనీకి చెందిన ఒక ఎయిర్క్రాఫ్ట్, అది కూడా యూరోపియన్ యూనియన్ మిషన్ పైన రెడ్ సీ పైన ఎగురుతుంది. సాధారణంగా యూరోపియన్ యూనియన్ ఎయిర్క్రాఫ్ట్లు మిడిల్ ఈస్ట్ దేశాలపైన స్పై చేస్తూ ఉంటాయి. ఇలా తరచూ అమెరికా, యూరప్ దేశాలు కలిసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని స్పై చేస్తూ ఉంటారు. అయితే ఈసారి కింద చైనాకు చెందిన వార్షిప్ ఉంది. తమ పైన ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉందని తెలిసిన వెంటనే చైనా సెకండ్ థాట్ లేకుండా, ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా తమ లేజర్ వెపన్తో ఆ ఎయిర్క్రాఫ్ట్ని టార్గెట్ చేస్తూ దాడి చేయడం మొదలుపెట్టింది. జర్మనీ తమ ట్వీట్లో ఈ విషయాన్ని చెబుతూ, చైనా చేసిన ఈ పనికి మా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయ్యేది, అందులో ఉన్న మా సోల్జర్స్ లైఫ్ డేంజర్లో పడేది అని చెప్తుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, రెడ్ సీ ఎక్కడ, చైనా ఎక్కడ? ఈ రెండు ప్లేస్లకు సంబంధమే లేదు. అలాంటిది చైనా వార్షిప్ ఇక్కడికి వచ్చి జర్మన్ ఎయిర్క్రాఫ్ట్ని లేజర్తో అటాక్ చేయడం ఏంటి? ఇది ఒక చాలా సీరియస్ ఇష్యూ. దీని గురించి మీడియాలో జరగాల్సినంత డిస్కషన్ జరగట్లేదు. ఇలా చెప్పడానికి నాకు బాధగా ఉంది. బట్ ఫ్యూచర్లో వెరీ సూన్ చైనా మన ఇండియాకు చెందిన ఎయిర్క్రాఫ్ట్ల పైన లేదా వార్షిప్ల పైన కూడా సేమ్ ఇలాగే రీజన్ లేకుండా అగ్రెషన్ చూపించే అవకాశం ఉంది. గ్యారంటీగా చెప్తున్నాను. ఈ వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకోండి. రాబోయే 6 నెలలు, సంవత్సరంలోని అలాంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మన ఇండియా ఏం చేస్తుందో మనం వేచి చూడాలి. మీరు ఇక్కడ జర్మనీ రెస్పాన్స్ని చూసినట్టయితే, చైనా మిలిటరీ మా ఎయిర్క్రాఫ్ట్ పైన లేజర్తో దాడి చేసింది, అది క్రాష్ అయ్యేది, మా సైనికుల ప్రాణాలు పోయేవి, మేము దీన్ని సహించము అంటూ చైనా అంబాసిడర్ను పిలిచి ఈ ఇష్యూ పైన ఎక్స్ప్లెనేషన్ని కోరింది. ఇక్కడ జర్మనీ ఎంత గింజుకున్నా చైనాకు ఏమీ జరగదు. ఎందుకంటే చైనా ఆల్రెడీ ఇలాంటి పని ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్తో కూడా చేసింది. అప్పుడు కూడా చైనాను ఎవరు ఏం చేయలేకపోయారు. నాకెందుకో చైనా కావాలని ప్లాన్ చేసి ఒక ప్యాటర్న్లో ఇలా వివిధ దేశాల్ని గెలుకుతుంది అనిపిస్తుంది. ఆస్ట్రేలియా కూడా సేమ్ జర్మనీ లాగే అటాక్ తర్వాత దీన్ని మేము యాక్సెప్ట్ చేయము, చైనా ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ కండెమ్ చేసింది. కానీ ఆ తర్వాత ఏమైంది? చైనా మీద ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే, చైనీస్ ఫైటర్ హెరాస్డ్ ఆస్ట్రేలియన్ సర్వేలియన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఓవర్ సౌత్ చైనా సీ. చైనా ఊరికి రీజన్ లేకుండా సౌత్ చైనా సీపై ఎగురుతున్న ఆస్ట్రేలియన్ సర్వేలియన్స్ ఎయిర్క్రాఫ్ట్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు, లేజర్తో బెదిరించారు. అయినప్పటికీ ఆస్ట్రేలియా నోరు మూసుకొని భయపడి వెనక్కి పారిపోయింది, కానీ తిరిగి చైనా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ మీరు ప్యాటర్న్ని గమనించండి. చైనా యూరప్ దేశాల్ని, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్ని కావాలని గెలికి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, యుద్ధానికి వస్తారా అని టెస్ట్ చేస్తుంది. దురదృష్టవశాత్తు చైనా ఈ రీజియన్లో ఎంత పవర్ఫుల్గా మారిందంటే, ఈవెన్ క్వాడ్ దేశాలు,
ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ కూడా ఈ విషయం పైన కామ్గా నోరు మూసుకొని కూర్చున్నాయి. అందుకే నా గెస్ ప్రకారం రాబోయే రోజుల్లో చైనా ఇండియాను కూడా ఇలాగే టెస్ట్ చేస్తుంది. ఇండియా ఏం చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, పాతలాగా కామ్గా నోరు మూసుకొని ఉంటుందా లేదా మోడీ అండర్లో పవర్ఫుల్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా అని ఖచ్చితంగా ఈ షీ జిన్పింగ్ గాడు మన ఇండియా పేషెన్స్ని టెస్ట్ చేస్తాడు. మీరు చైనా చేస్తున్న ఈ పనుల్ని క్లియర్గా గమనిస్తే బేసికల్లీ చైనా ఇక్కడ తన పవర్ని షోకేస్ చేస్తుంది. ప్రజెంట్ చైనా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటి. అమెరికా తర్వాత చైనానే పవర్ఫుల్. మేబీ చైనా అమెరికా కంటే కూడా పవర్ఫుల్ కావచ్చు, మనకు ఆ విషయం తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అయితే ఇప్పుడు చైనా దశాబ్దాలుగా ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్గా ఉన్న యూరప్, అమెరికాలు ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి, వీళ్ళ మిలిటరీ స్టామినా ఎంత అని కావాలని వీటిని గెలికి మరీ టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి రెస్పాండ్ అవుతూ యూరప్ అండ్ అమెరికాలు శాంక్షన్లు వేసినా టారిఫ్లు వేసినా చైనాకు ఫరక్ పడదు. ఎందుకంటే ఆ దేశం ఇప్పుడు అంత పవర్ఫుల్గా మారింది. ఓవరాల్గా చైనా ఏదో ఊరికే ఇలాంటి అటాక్లు చేయట్లేదు. వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్తో క్యాలిక్యులేటెడ్ వేలో ఈ దాడులు చేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే చైనా చేసిన ఈ లేజర్ అటాక్ ఊరికే బెదిరించడానికి మాత్రమే కాదు, దాంతో పెద్దగా నష్టం జరగకపోవచ్చు అనుకోకండి. చైనా నిజానికి ఈ జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చేద్దామని చూసింది. వార్షిప్ నుంచి ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్ని లేజర్తో దాడి చేసినప్పుడు ఆ లేజర్ని ఎగ్జాక్ట్గా ఆ ఫైటర్ జెట్ని నడుపుతున్న పైలట్ క్యాబిన్ పైన ఫోకస్ చేస్తారు. దాంతో ఆ పైలట్కి ఏదీ కనిపించదు. కొన్నిసార్లు ఆ లేజర్ దాటికి క్యాబిన్ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్లో కూడా ఆ ప్లేన్ ఎందుకు క్రాష్ అయిందో యాక్యురేట్గా తెలిసే అవకాశం లేదు. అందుకే లేజర్ అటాక్ని డేంజరస్ యాక్ట్గా కన్సిడర్ చేస్తారు. జెన్యున్గా చెప్తున్నాను, నాకు ఎందుకో చైనా అమెరికా కంటే కూడా పవర్ఫుల్ కంట్రీలా అనిపిస్తుంది. చైనాకు ఇప్పటి వరకు తన పవర్ని చూపించే అవకాశం రాలేదు. అందుకే చైనా ఎంత పవర్ఫుల్లో మనకు తెలియదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అటాక్ చేసే ప్రయత్నం చేశారు అంటే చైనా అన్నిటికీ తెగించి రెడీగా ఉంది, యుద్ధానికి రెడీగా ఉందని అర్థం. నాటో రూల్స్ ప్రకారం యూరోపియన్ యూనియన్లో ఏ దేశం పైన అటాక్ జరిగినా అది అమెరికా అండ్ నాటో దేశాలపైన జరిగినట్టు. అప్పుడు ఆ దాడి చేసిన దేశం పైన ఈ అన్ని దేశాలు కలిసి దాడి చేస్తాయి. అంటే ఇక్కడ జర్మన్ ప్లేన్ క్రాష్ అయి ఉంటే అమెరికా, యూరప్ అన్ని దేశాలు కలిసి చైనా పైన యుద్ధానికి వెళ్ళేవి. ఈ విషయం తెలిసి కూడా చైనా జర్మనీ ఎయిర్ క్రాఫ్ట్ని అటాక్ చేసింది అంటే వాళ్ళ ధైర్యం ఏమై ఉంటుందో చెప్పండి. అలాగే రీసెంట్గా చైనా రష్యాకు సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూస్తే చైనా టెల్స్ EU ఇట్ కాంట్ యాక్సెప్ట్ రష్యా లూజింగ్ ఇట్స్ వార్ అగేన్స్ట్ యూక్రెయిన్. అంటే చైనా ఎట్టి పరిస్థితుల్లో రష్యాని యూక్రెయిన్ చేతిలో ఓడనివ్వను అని చెప్తుంది. ఇక్కడ రష్యా చైనాకు మధ్య రిలేషన్స్ బాగున్నాయా అంటే పైన బాగానే ఉన్నాయి, కానీ డీప్లో బాలేవు. రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో రష్యాకు చెందిన టాప్ మిలిటరీ అఫీషియల్స్ చైనాని అంతగా నమ్మరు, వాళ్ళు చైనాని ఎనిమీ స్టేట్గా చూస్తారు అని తెలిసింది. అదే ఇండియా విషయానికి వస్తే రష్యా చైనా కంటే ఎక్కువ ఇండియాని నమ్ముతుంది, మనతో క్లోజ్గా ఉంటుంది. కానీ చైనా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ రష్యాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చి ఉంటుంది. మేము రష్యాను యూక్రెయిన్ చేతిలో ఓడనివ్వము అని చెప్పి ఇక్కడ చైనా రష్యాకు మరింత దగ్గరైంది. మనం ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలమా? నో. ఎందుకంటే మన ఇండియా అందరితో మంచిగా ఉండాలి, అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉండాలి అనుకుంటుంది. కానీ చైనా ఇలాగే రష్యాకు సపోర్ట్ చేసుకుంటూ పోతే రేపు మనకు చైనాకు గొడవ వస్తే రష్యా మనకు హెల్ప్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రష్యాకు సపోర్ట్ అవసరం. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి యూక్రెయిన్తో పోరాడుతున్నారు, అంటే ఇండైరెక్ట్గా యూరప్ అండ్ అమెరికాతో పోరాడుతున్నారు. అలాంటి సమయంలో చైనా ముందుకు వచ్చి మేము రష్యాను ఓడనివ్వము, మేము రష్యాకు తోడున్నామని అమెరికాకు ఎదిరించి మాట్లాడుతుంది. ఇలా మనం చేయగలమా? చేయలేం. కాబట్టి రేపు టైం వచ్చినప్పుడు రష్యా ఖచ్చితంగా ఇండియా కంటే చైనాకే సపోర్ట్ చేయడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే కష్టకాలంలో ఇండియా కంటే చైనానే రష్యాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి. మన ఇండియా ఆల్వేస్ న్యూట్రల్గా ఉంటూ అన్ని దేశాలతో మంచిగా ఉండాలి అనుకుంటుంది, కానీ అది అన్ని సమయాల్లో వర్కౌట్ అవ్వదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ నో వన్. మీరు అందరూ నా ఫ్రెండ్సే అని అందరితో కలిసిమెలిసి ఉంటే మీకు జెన్యున్గా ఒక్క క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉండడు. చైనా ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు.
వాళ్ళు అన్నిటికీ తెగించి ఏ దేశాన్నైనా ఎదిరించడానికి రెడీ అయిపోయారు. అందుకే ఇప్పుడు జర్మనీ చైనా పైన ఏదైనా పెద్ద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, లేదా చైనా ఇలా అన్ని దేశాలని గెలుకుతూ వాటి పేషెన్స్ని టెస్ట్ చేస్తూ చివరికి వరల్డ్ మొత్తాన్ని లీడ్ చేసే పొజిషన్కి వెళ్తుంది. చైనా చేస్తున్న ఈ బిహేవియర్ గురించి మీరేమనుకుంటున్నారు? చైనా ఇంత డేర్గా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి పవర్ఫుల్ కంట్రీస్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తుంది కావచ్చు? అండ్ మన ఇండియా ఇలా అన్ని విషయాల్లో న్యూట్రల్గా ఉండడం మంచిదా, లేదా అమెరికా ఆర్ రష్యా ఏదో ఒక సైడ్ తీసుకోవడం బెటరా? ఎందుకంటే ఇప్పుడు రష్యా కష్టంలో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే రేపు మనకు సమస్య వచ్చినప్పుడు రష్యా ఎలా సపోర్ట్ చేస్తుంది? అమెరికాది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అమెరికాకు మీరు ఎంతైనా హెల్ప్ చేయండి, వాళ్ళకు అవసరం ఉంటేనే ఏ దేశానైనా పట్టించుకుంటారు, లేదా ఆ దేశం సర్వనాశనమైన వాళ్ళు పట్టించుకోరు. అందుకే ఇండియా ఇలా ప్రతిసారి న్యూట్రల్గా ఉండడం మానేసి ఒక సైడ్ తీసుకుంటే బెటర్. ఉంటే కంప్లీట్ అమెరికా సైడ్ ఉండు, లేదా కంప్లీట్గా రష్యా సైడ్ ఉండు, లేదా సొంతంగా చైనా లాగా ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ లాగా మారాలి. అంతేకాని న్యూట్రల్గా ఉండడం వల్ల మనకు పెద్దగా బెనిఫిట్ లేదు అని చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ల ఒపీనియన్. అండ్ చివరగా కారణం లేకుండా ఇతర దేశాల్ని రెచ్చగొడుతున్న చైనాను కంట్రోల్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? రేపు ఈ చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్ని చేసినట్టు మన ఇండియా పైన కూడా అగ్రెషన్ చూపిస్తే మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? మనం చైనాతో ఎటువంటి యాక్షన్ని తీసుకుంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు? అసలు చైనా మన జోలికి వస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.